హాయ్ అండి. పుల్ల పుల్లగా గోంగూర పచ్చడి తినాలనిపిస్తే ఇట్లా చేసేయండి, తొందరగా అయిపోతుంది అనమాట. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 రిక్కలు చింతపండు, పచ్చిమిర్చి, 1 స్పూన్ నువ్వులు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేసుకొని అలా అదే నూనెలో గోంగూర వేసుకోవాలి. గోంగూర 1 నిమిషం పాటు అయితే మంచిగా ఏగుతుంది అనమాట, తొందరగా ఏగుతుంది. తర్వాత అది దించేసుకొని కంప్లీట్గా చల్లగైన తర్వాత ఈ మిశ్రమం ఏమంటారు, పచ్చిమిర్చి, కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎల్లిగడ్డ, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం గోంగూర వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా కాకుండా. తర్వాత కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా పోపు వేసుకొని గోంగూరలు వేసుకొని పచ్చి ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు చిన్నవి కోసి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది, వైట్ రైస్లోకి అయితే.